న్యూమరాలజీ నేను సిహెచ్ మహేంద్ర పటేల్. మనం జీవితంలో బాగుపడాలంటే కంపల్సరీ మన పేరు బాగుండాలి, మన మొబైల్ నంబర్ బాగుండాలి, అందుకని మన మ్యారేజ్ డేట్ బాగుండాలి. లేకపోతే జీవితంలో ఎంత టాలెంట్ ఉన్నా ఓడిపోవాల్సిందే మీరే. ఎందుకంటే మీ మొబైల్ నంబర్లో మంచి నంబర్ లేపోయినా, మీ పేర్లో మంచి నంబర్ లేపోయినా, మీ మ్యారేజ్ డేట్లో మంచి నంబర్ లేపోయినా మిమ్మల్ని ఎవ్వరు గెలిపియలేరు నాన్న. మీరు ఓడిపోవాల్సిందే, కష్టపడాల్సిందే, ఇబ్బంది పడాల్సిందే. అందుకనే ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే కంపల్సరీ దీన్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ హిట్ చేసుకొని అన్ని వీడియోస్ జాగ్రత్తగా చూడండి. దానిలో మీకు తెలుస్తుంది మన పేరు ఎలా ఉండాలి, మన మొబైల్ నెంబర్ ఎలా ఉండాలి, మన మ్యారేజ్ డేట్ ఎలా ఉండాలి. అది మోస్ట్ ఇంపార్టెంట్ మన లైఫ్కి. అది లేకపోతే హిందీ అర్థమైతే మాది నయా న్యూమరాలజీ అని హిందీలో ఛానల్ ఉన్నది. ఆ ఛానల్లో పోయి కూడా మీరు వీడియో చూడొచ్చు. దానిలో కూడా హిందీలో బాగా మొబైల్ నెంబర్ గురించి, నేమ్ గురించి, మ్యారేజ్ డేట్ గురించి చెప్పాను. ఓకే అండి. ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే కంపల్సరీ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇవాళ మీకు మొబైల్ నెంబర్ గురించి చెప్పడానికి ఎలాంటి జోడి మీరు మొబైల్ నెంబర్లు తీసుకోవాలి. మొబైల్ నెంబర్ 10 అక్షరాల 10 నంబర్ల మనం ఉన్న మొబైల్ నెంబర్ల 9 జోడితోనే మొబైల్ నెంబర్ అనేది వర్క్ చేస్తుంది. ఇంతకుముందు కూడా చెప్పాను, మీకు డబ్బులు కావాలి, ధనము కావాలనుకుంటే మాత్రం 12, 13, 31, దాని తర్వాత 37 నంబరు, 29 నంబర్ అండ్ 90 నంబర్, 92 నంబర్. తెలుగులో కొద్దిగా కష్టమవుతుంది కానీ మీకు చెప్పేస్తానా. 12, 13 అండ్ 31 అండ్ 29, 92, 37 అండ్ 73 నంబర్. ఈ నంబర్స్ ఉంటేనే మన మొబైల్ నంబర్లా మనకు డబ్బులన్నీ కొద్దింత ఆగుతాయి, కొద్దింత మనకు మన చేతిలో ఉంటాయి. మనం దాన్ని చూసుకోవచ్చు, జమ చేసుకోవచ్చు, డబ్బులన్నీ మనం నిలబెట్టుకోవచ్చు. ఇలాంటి నంబర్స్ లేకపోతే మన దగ్గర పైసలు అన్నది వస్తాయి కానీ చూపించుకొని వెళ్ళిపోతాయి. మన దగ్గర అన్నది స్టాక్ కాదు. మనల్ని డబ్బులు చూసుకోవడానికి లక్షలు కోట్లు సంపాదించి మన దగ్గర పెట్టుకోవాలంటే కంపల్సరీ ఇలాంటి నంబర్స్ మన దగ్గర ఉంటే, మంచి నంబర్స్ ఉంటే మీకు కంపల్సరీ డబ్బులు అనేది మీకు వస్తాయి. కానీ ఇలా ఒక నంబర్ గురించి మీకు చెప్పడానికి వచ్చాను. చాలా మంది ఇలాంటి నంబర్స్ మన ఫోన్ నంబర్లో ఉంటే మనం భయపట్టిస్తూ ఉంటారు, మీకు సూసైడ్ చేసుకుంటారు, లేకపోతే ఇబ్బంది పడతారని మీకు ఎన్నోసార్లు ఇలాంటి నంబర్ గురించి భయపట్టించారు. నాకు మళ్ళీ ఈ నంబర్ గురించి చెప్పమంటేనే మీ గురించి ఈ వీడియో చేస్తానా. ఇలాంటి నంబర్ మన ఫోన్ నంబర్లు ఉంటే చాలా పాజిటివ్ నంబర్, చాలా మంచి నంబర్, చాలా బాగుంటుంది ఇలాంటి నంబర్ అని. ఆ నంబర్ అన్నది ఈ నంబర్ అండి. 36 అండ్ 63 నంబర్ మన ఫోన్ నంబర్లో ఎక్కడ ఉన్నా కూడా అది మాత్రం ఆ వ్యక్తి దగ్గర మల్టిపుల్ టాలెంట్ ఉన్న వ్యక్తి దగ్గరనే 36 నంబర్ అండ్ 63 నంబర్ వాళ్ళ ఫోన్ నంబర్లో ఉంటుంది. మల్టిపుల్ టాలెంట్ అంటే ఏ వ్యక్తి కన్నా ఎలాంటి విషయంలో కూడా వాళ్ళు ఆన్సర్ ఇవ్వచ్చు, వాళ్ళ నాలెడ్జ్ బాగుంటుంది. ఎన్నో ప్రకారంగా నాలెడ్జ్ వాళ్ళ దగ్గర ఉన్న వ్యక్తి దగ్గరనే 36 నంబర్ అండ్ 63 నంబర్ వాళ్ళ ఫోన్ నంబర్లో ఉంటుంది. కారణం ఏంటిదంటే 6 అంటే శుక్రాచార్య గారండి, 3 అంటే బృహస్పతి. వీళ్ళు ఇద్దరు గురువులే. కానీ 10 అక్షరాల మొబైల్ నంబర్‌లో ఇది మీ దగ్గర ఉంటే మాత్రం ఇది మీకు జ్ఞానం పెంచుతది, మీకు నాలెడ్జ్ పెంచుతది. ఆల్రెడీ మీకు జ్ఞానం, నాలెడ్జ్ ఉంటేనే ఇలాంటి నంబర్ మీ ఫోన్ నంబర్‌లో ఉంటది. 36 నంబర్ అండ్ 63 నంబర్. దీన్ని పట్టుకొని భయపడిస్తా ఉంటారు, సూసైడ్ చేసుకుంటారు, చచ్చిపోతారని అంత ముందు గాని ఇలాంటియి ఏం లేదు. ఒకవేళ ఇదే నంబర్ మీ ఫోన్ నంబర్‌లో టోటల్‌లో ఉంటే మాత్రం మీకు మిస్టేక్ జరుగుతది, ప్రాబ్లమ్ రావచ్చు. కానీ 10 అంకెల ఎక్కడన్నా కూడా మీకు 36 నంబర్, 63 నంబర్ ఉంటే మాత్రం కంపల్సరీ మీకు పాజిటివ్‌గా ఉంటాయి ఈ నంబర్స్. ఇది చాలా మీకు హెల్ప్‌ఫుల్‌గా ఉంటది. మీ దగ్గర నాలెడ్జ్ ఉంటేనే ఈ నంబర్ మీ దగ్గర ఉంటది. ఈ నంబర్ గురించి మీకు భయపడే అవసరం లేదు. మొబైల్ నంబర్ తీసుకున్నప్పుడు ఇలాంటి నంబర్ మీ దగ్గర వచ్చినా మీరు ఏ రకంగా కూడా సందేహపడే అవసరం లేదు. దానిలో మీరు భయపడే అస్సలే అవసరం లేదు. మొబైల్ నంబర్ అన్నది జోడీగా వర్క్ చేస్తది. ఏ నంబర్ తీసుకున్నా, ఎలాంటి నంబర్ తీసుకున్నా కంపల్సరీ దానిలో 12, 13, 31, 29, 92 అండ్ 37 అండ్ 73 ఈ 2 నంబర్స్ ఏదో ఒక జోడి మీ మొబైల్ నంబర్‌లో ఉంటే అప్పుడు మీకు ధనం రూపంలో మీకు హెల్ప్ అయితది. అన్యథా లేకపోతే ప్రాబ్లమ్స్ వస్తాయి. పైసలైతే చూస్తాం గానీ, ఒక పైసా మిగులుతలేదు అన్న ఫీలింగ్ మీ దగ్గరకి వస్తది. పైసలు మిగలాలంటే కంపల్సరీ మీ మొబైల్ నంబర్‌ల ఇలాంటి జోడీ ఉండాలి. లేపోతే మీరు ఎంత కష్టపడినా, ఏం చేసినా అప్పులు కట్టాల్సిందే. లాస్ట్‌కొచ్చినంక మీరు జీరో కావాల్సిందే. మొబైల్ నంబర్ మంచిగా ఉండాలంటే మాత్రం కంపల్సరీ మన దగ్గర ఒక మంచి మొబైల్ నంబర్ ఉండాలి. దానిలో అన్ని నంబర్స్ బాగుండాలి, జోడీగా ఉండాలి. 9కి 9 జోడీ మన దగ్గర బాగుంటేనే అప్పుడు మన మొబైల్ నంబర్ అన్నది పర్ఫెక్ట్ ఉంటది. అదండి మన పేరు, మన మొబైల్ నంబర్, మన మ్యారేజ్ డేట్. ఈ 3 బాగుంటేనే మన జీవితంలో మనం బాగుంటాం. ఇంకా మన మూడ్ గూడా బాగుంటది. ఇది మెయిన్ అండి. ఒకవేళ మీకు మా వీడియో నచ్చితే కంపల్సరీ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ టైమ్ నా వీడియో చూస్తానంటే కంపల్సరీ అన్ని వీడియోస్ చూడండి. అన్ని వీడియోస్ చూస్తేనే మీకు అర్థమైతది.
మన లైఫ్ ఎలా ఉండాలి, మన పేరు ఎలా ఉండాలి, మన మొబైల్ నెంబర్ ఎలా ఉండాలి, అండ్ మన మ్యారేజ్ డేట్ ఎలా ఉండాలి, చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే అండి, థ్యాంక్ యూ.